హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి వేడిగా రాగి పిండితో చల్ల పునుగులు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకొని పల్లీల పచ్చడితో కనుక సర్వ్ చేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటాయి. మైదా పిండి అస్సలు వాడుకోకుండా మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా రాగి పిండితో కనుక చేసుకొని తింటే ఆయిల్ కూడా అస్సలు పీల్చవు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు ఈ రాగి పిండి పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం అయితే ఇక్కడ 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకోవాలి. ఇలా తీసుకున్న రాగి పిండిని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. తర్వాత ఇంకొక కప్పు వచ్చేసి గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. మనకి పునుగులు అనేటివి చక్కగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో మనము టిఫిన్కి మనకి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటాయి. గోధుమ పిండి కూడా వేసుకున్నాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఇంకా మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఒక 2 వరకు వేసుకున్నాను. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఇందులోనే 1 పావు టీ స్పూన్ వరకు వంట సోడా, ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్, 1 కప్పు వరకు పెరుగు కూడా వేసుకోవాలండి. పెరుగు అనేది చక్కగా ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి, పుల్లదనం లేకుండా ఉండేలా చూసుకోవాలి. 1 కప్పు వరకు పెరుగు కూడా వేసేసుకొని ఇంకొక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. మనం వేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, జీలకర్ర అంతా పిండిలో కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకోండి. మనం మైసూర్ బజ్జీకి అయితే ఎలా ఉండాలో పిండి అలా ఉండే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి బజ్జీ వచ్చే విధంగా ఇలా చిన్న చిన్న పునుగులు వేసుకునే విధంగా పిండిని కలుపుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఎక్కువసేపు కూడా నానాల్సిన అవసరం లేదు. ఒక 10 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చక్కగా సాఫ్ట్గా నానిపోయిందండి పిండి. మనం గోధుమ పిండి అలాగే రాగి పిండి వేసుకున్నాం కదా. ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను డీప్ ఫ్రైకి. ఆయిల్ వేడైపోయాక మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని తీసుకొని చిట్టి చిట్టి పునుగులు అయితే వేసేసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా ఇలా పునుగుల్లాగా వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని వెంటనే కలుపుకోకుండా 1 నిమిషం అలా వదిలేసి తర్వాత నిదానంగా కలుపుకోవాలి. చక్కగా 2 వైపులా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ అనేది వచ్చేస్తుందండి. చిన్న మంట మీద పెట్టుకొని కాల్చుకుంటే మనకి మంచి రంగు అనేది వస్తుంది, లోపల దాకా కుక్ అవుతుంది. మనం ఈ పునుగులు వేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్నాక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తాయి, అలాగే లోపల దాకా కుక్ అవుతాయి మనకి పునుగులు అనేటివి. ఇప్పుడు ఒక వాయి వేసేసుకున్నాం కదా, అవి చక్కగా ఫ్రై అయిపోయాక వాటిని అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగతా ఉన్న బ్యాటర్తోని ఇలాగే వేసేసుకోవాలి. ఇలాగే అన్ని పునుగులు వేసేసుకొని వీటిని కూడా చక్కగా 2 వైపులా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ మనం వేసుకున్న రెండో వై కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. చక్కగా వేగిపోయినాయి, చూసారు కదా, చక్కగా ఫ్రై అయిపోయినాయి. మంచి రంగు వచ్చేసింది. ఇలా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకుంటేనే మనకి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఈ రాగిపిండి పునుగులు. ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకుందాము. ఇక్కడైతే నేను ఈరోజు ఈ పునుగులతోటి పల్లీల పచ్చడి అనేది ప్రిపేర్ చేశానండి. ఎక్సలెంట్గా ఉంటుంది రెండు కాంబినేషన్ అనేది. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి నేను చూపించిన విధంగా రాగిపిండితోనైతే పునుగులు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మీకైతే తప్పకుండా నచ్చుతాయండి. మనం ఉల్లిపాయ వేసుకున్నాము, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ వేసుకున్నాం కదా, చాలా బాగుంటాయి తినేటప్పుడు. తప్పకుండా మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మరి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసేయండి. లోపల కూడా చక్కగా కుక్ అయిపోయింది, చూసారు కదా, చక్కగా గుల్లగా వస్తాయండి మనకి పునుగులు అనేటివి. తప్పకుండా మీరైతే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.